హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ క్లాసెస్ బై కరుణ. మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 5లో కృతజ్ఞేనాసి నిష్కృతిః శ్లోక భావః ఉంటాయి. మనకి ఇంతకుముందు వీడియోలో మనము శ్లోక భావః 1, 2, 3 శ్లోక భావాలు చదువుకున్నాం. మనము శ్లోకః కవిపరిచయ భావః చదువుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ 4th 1, 5th 1, 6th 1, 7th 1 చదువుకున్నాం. 4th 1 బ్రహ్మగ్నే చ సురాపే చ భగ్నవతే షఠే. బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్నవతే షఠే. నిష్కృతిర్విహితా సద్భిః కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. మనకు ఎవరెవరికి రెమెడీ ఉంటుంది, ఎవరికి నిష్కృతి ప్రాయశ్చిత్తం ఉంటుందట. బ్రహ్మహత్య చేసిన వాడికి, తాగుబోతుకి, దొంగకి ప్లస్ వ్రతభంగం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. కానీ కృతజ్ఞే చేసిన మేలు మర్చిపోయిన వాడికి ప్రాయశ్చిత్తము లేదు అని దీని యొక్క భావం. కవిపరిచయ. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లబ్ధ ప్రణాశ ఆఫ్ పంచతంత్రం రిటన్ బై విష్ణు శర్మ. భావః. ద స్కాలర్ సేస్ that there is a expectation for killer of a Brahman, a drunkard, a thief and liar, but there is no expectation for a ingratitude person. Thus Karalamukha told Raktamukha. కవిపరిచయం. ప్రస్తుత శ్లోకం కృతజ్ఞే నాస్తి నిష్కృతిః అనే పాఠ్యభాగంలోనిది. ఈ పాఠము విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నందలి లబ్ధ ప్రణాశము నుండి స్వీకరించబడినది. భావము. ఈ లోకమందు బ్రాహ్మణుడిని హత్య చేసిన వాడికి, త్రాగుబోతికి, దొంగకి, భగ్నవ్రతునికి మరియు అసత్యవాది మొదలైన వారికి ప్రాయశ్చిత్తము కలదు. కానీ కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తము లేదని పండితులు చెప్పెను అని కరాలముకుడు రక్తముకునితో పలికెను. నెక్స్ట్ 5th 1 వజ్రయేత్ కౌలికాకారం మిత్రం ప్రాజ్ఞతరో నరః ఆత్మనః సన్ముఖం నిత్యం య ఆకర్షతి లోలుపః. సాలవాడు ఏ విధంగా తన యొక్క మగ్గము వైపు, తన యొక్క తంతుల వైపు ఆకర్షితుడవుతాడో అలాగనే లోభి అయిన మిత్రుడు తన పొగడ్తలచే మనల్ని తన వైపు ఆకర్షించుకొనును. అలాంటి యొక్క మిత్రుడిని మనం వదిలిపెట్టుకోవాలి. మనల్ని తన మాటలతో, తన పొగడ్తలతో మనల్ని ఎవరైతే ఆకర్షిస్తారో, మరి తన వైపు తిప్పుకుందామని ఆలోచిస్తారో అలాంటి యొక్క మిత్రుడిని మనం వదిలిపెట్టుకోవాలి అని కథ యొక్క సందర్భానుసారం. కవిపరిచయ. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లబ్ధ ప్రణాశ ఆఫ్ పంచతంత్రం రిటన్ బై విష్ణు శర్మ. భావః. ద వైజ్ వన్ షుడ్ అవాయిడ్ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వేవర్, హూ కిల్ greedy, attract always pulling towards him every day. Thus the poet instructed in this context of the story. కవిపరిచయం. ప్రస్తుత శ్లోకం కృతజ్ఞే నాస్తి నిష్కృతిః అనేది పాఠ్యభాగంలోనిది. ఈ పాఠము విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నందలి లబ్ధ ప్రణాశం నుండి స్వీకరించబడినది. భావము. సాలెవాడు తంతువులను తన వైపు ఆకర్షించుకొనున్నట్లుగా లోభి అయిన మిత్రుడు కూడా పొగడ్తలతో తన వైపు ఆకర్షించుకొనును. అట్టి మిత్రుని తెలివి కలవాడు విడువవలెను అని కథ యొక్క సందర్భము అని పలికింది. 6th 1 దదాతి ప్రతిగృహ్ణాతి గృహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. మనకు మిత్రుని యొక్క లక్షణాలు 6 ఉంటాయి. నెక్స్ట్ ఇచ్చటం, తీసుకోవడం, రహస్యములు అడుగుట, చెప్పుట మరియు తినుట, తినిపించుట. ఈ 6 మిత్ర లక్షణాలు అని చెప్పి అంటారు. కవిపరిచయ. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లబ్ధ ప్రణాశ ఆఫ్ పంచతంత్రం రిటన్ బై విష్ణు శర్మ. భావః. ఎ ఫ్రెండ్ గివ్స్ అండ్ టేక్స్, టెల్లింగ్ అండ్ ఆస్కింగ్ సీక్రెట్స్, ఈట్ ఫుడ్ అండ్ ఆఫర్ ఫుడ్. దీస్ ఆర్ ద 6 qualities ఆఫ్ ఫ్రెండ్షిప్. దస్ రక్తముఖ టోల్డ్ కరాలముఖ. ఇచ్చుట, తీసుకొనుట అని రహస్యమును అడుగుట, చెప్పుట మరియు తినుట, తినిపించుట ఈ 6 మిత్ర లక్షణములని చెప్పుదును అని రక్తముఖుడు కరాలముఖునితో పలికెను.
నెక్స్ట్ సెవెంత్ వన్, నా విశ్వసేద విశ్వస్తే విశ్వస్తేపి న విశ్వసేత్ విశ్వాసాద్ భయముత్పన్నం మూలాన్యపి నికృంతతి. న విశ్వసేద విశ్వస్తే విశ్వస్తేపి న విశ్వసేత్ విశ్వాసాద్ భయముత్పన్నం మూలాన్యపి నికృన్నతి. అంటే మనం ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మినా కూడా పూర్తిగా నమ్మకూడదు. అలా నమ్మితే మనల్ని పూర్తిగా నాశనం చేసేంత వరకు వదిలిపెట్టరు అని ఆపదలో ఉన్నటువంటి యొక్క కోతి తన ప్రాణాలు కాపాడుకున్న తర్వాత అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. కవి పరిచయం. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతిః. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ లబ్ధ ప్రణాశ ఆఫ్ పంచతంత్రం రిటన్ బై విష్ణు శర్మ. Bhavah, one should not trust the untrust person. Even the trustworthy always should not be completely trusted, because the danger arising by trust will strike at the roots. Thus, the monkey thought himself after escaping from the crocodile. కవి పరిచయం. ప్రస్తుత శ్లోకం కృతజ్ఞే నాస్తి నిష్కృతిః అనేది పాఠ్యభాగంలోనిది. ఈ పాఠము విష్ణు శర్మ రచించిన పంచతంత్రం నందలి లబ్ధ ప్రణాశం నుండి స్వీకరించబడినది. భావం, నమ్మదగిన వారిని ఎప్పుడూ నమ్మకూడదు. ఒకవేళ నమ్మతగిన వారైనా పూర్తిగా నమ్మరాదు. ఎందుకనగా నమ్మిన వారి వల్ల కలగచేయు కీడు మనల్ని సమూలంగా నాశనం చేయును అని మొసలి నుండి తప్పించుకున్న కోతి తన మనస్సులో అనుకొనెను. అప్పుడు కోతి తను తప్పించుకొని చెట్టుపైకి ఎగిరిపోతుంది. అప్పుడు ఇంకా అమ్మయ్య, నా ప్రాణాలు కాపాడుకున్నాను, నాకు ఇది సెకండ్ బర్త్ ఇది అని చెప్పేసి ఇప్పటి నుంచి ఎవరిని నమ్మకూడదు, కొత్తగా వచ్చిన వారిని ఎవరిని నమ్మకూడదు, నమ్మినా పూర్తిగా నమ్మొద్దు అని చెప్పేసి ఈ కథ యొక్క నీతి. ఇది మన తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. కవి పరిచయం, భావం. 5 మార్క్స్ మనకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.